గురూజీ, ఆ శివగామిని చాలా ప్లాన్ చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టాను. దానికోసం చాలా ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. నీ పక్కింట్లో శివగామి అనే ఒక ఆమె ఉంది కదా? అవును మేడం, వాళ్ళు ఒకప్పుడు బ్రతికి చెడ్డవాళ్లంట, కోటీశ్వరులంట. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్, కోట్లకి అధిపతి. కానీ ఇప్పుడు బిజినెస్ లాస్ అయ్యి ఆ కోట్లన్నీ గాలికి కొట్టుకుపోయాయి. నేను టీవీలో చూశాను మేడం. నీకు తన గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా విషయానికొస్తాను. చెప్పండి మేడం. ఆమె ఇప్పుడు పాపం పని కోసం వెతుకుతుంది. అవునా మేడం? అవును, పాపం. అంత పెద్ద మనిషి కష్టంలో ఉందంటే జాబ్ ఇవ్వాలి కదా. మీ దగ్గర జాబ్ ఉందా మేడం? ఉంది, కానీ ఆమెనుకునే వైట్ కాలర్ జాబ్ కాదు. మరేంటి మేడం? నా ఇంట్లో పని మనిషి జాబ్ మాత్రమే ఖాళీగా ఉంది. మరి ఆవిడ ఒప్పుకుంటుందా? అవసరం మనుషుల చేత ఎంతైనా ఏమైనా చేయిస్తుంది. ఎందుకు మీ దగ్గర పనిలో పెట్టుకోవాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళని మా దగ్గర పనిలో పెట్టుకుంటే అదో గొప్ప తృప్తి. ఒక బ్రతికి చెడ్డ మనిషిని పని మనిషిగా పెట్టుకుంటే చెప్పిన పనల్లా చేస్తుంది. కానీ ఆవిడ ఈ పనికి ఒప్పుకుంటుందో లేదో? ఎక్కడ పని దొరక్కపోతే ఏం చేస్తుంది? ఒప్పుకుంటుంది. సరే, అలాగైతే నన్నేం చేయమంటారు? గుణ, తీసుకోండి. ఎందుకు మేడం ఈ డబ్బు? తనని పనికి ఒప్పించాలి. తనని ఒప్పించి తీసుకొస్తే దీనికి రెట్టింపిస్తాను. ఎందుకంత ఇంట్రెస్ట్ మేడం? డబ్బులిచ్చింది నువ్వీ ప్రశ్నలు వేయకూడదని. ముందు తను నొప్పించి తీసుకురా. సరే మేడం. శివగామి ఇంటి పక్క మనుషుల్ని పట్టుకొని ఆ శివగామిని మా అత్తింటికి పని మనిషిగా పంపించాను. ఇదంతా వింటుంటే నీకు శివగామి మీద పగ ఏమాత్రం చల్లారలేదని అర్థమవుతుంది. అవును గురూజీ, శివగామి పనిచేస్తున్న కంపెనీ 50 కోట్లకి కొని శివగామిని, అర్జున్ని మళ్లీ వీధిన పడేలా చేశాను. ఇదంతా చూస్తుంటే శివగామికి సహాయం చేయడానికి ఆ భైరవీదేవి పూనుకున్నట్లు అనిపిస్తుంది. నువ్వు అక్కడ శివగామిని ఇబ్బంది పెడుతుంటే నిన్నిక్కడ భైరవీదేవి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఏ సమస్య లేకుండా ఆ శక్తి బారి నుంచి బయటపడాలి అంటే ఆ భైరవీదేవి పటం ఈ ఇంట్లో ఉండకూడదు. ఎలా గురూజీ, ఎలా దాన్ని బయటపడేయడం? మనం బయటపడేసినా మళ్ళీ లోపలికి వస్తుంది కదా, ఎలా? అందుకే ఆ పని మనం చేయకూడదు. మరి ఎవరు చేస్తారు? ఆ పని శిశిర చేత చేయించాలి. అమితంగా ఆరాధించే భక్తురాలే వద్దనుకుంటే ఆ దేవి ఇంకా ఈ ఇంటికి రాదు. మనుషులకే కాదు, దేవుళ్ళకి కూడా ఇగో ఉంటుంది. రాజ్, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. కూర్చో. ఏంటి? నేను వెళ్ళిన మీటింగ్ సక్సెస్ అయింది. ఒక ఫారిన్ కంపెనీ మనతో టైప్ చేయడానికి రెడీ అయింది. దానివల్ల మన బిజినెస్ ని ఇంకొక 500 crores వరకు మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. కంగ్రాచులేషన్స్. రాజ్, నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఎలాగో అగ్రిమెంట్ టైంలో కలుస్తాం కదా. రాజ్, ఈ రోజు నాకెందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం గుడికి వెళ్దామా? ఇప్పుడా? ఇప్పుడే, ఈ క్షణమే వెళ్దాం. శిశిరా, నేను కొంచెం ముఖ్యమైన పనిలో ఉన్నాను. అర్జెంటుగా బయటికి వెళ్లాల్సి రావచ్చు. సో ఈసారికి నువ్వు వెళ్ళొచ్చి.